వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ప్లస్. అమెరికా 39వ అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగానే కాకుండా ఒక సైనికుడిగా కూడా అగ్రరాజ్యానికి సేవలందించారు. పల్లీల వ్యాపారి నుండి అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన జిమ్మీ కార్టర్ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అయితే నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీకి భారత్తోనూ మంచి అనుబంధం ఉంది. ఢిల్లీ పక్కనే ఉన్న ఒక గ్రామానికి ఏకంగా జిమ్మీ కార్టర్ పేరు పెట్టారు. అసలు అమెరికా అధ్యక్షుడి పేరుకి భారత్లో ఉన్న గ్రామానికి లింక్ ఏంటి? ఆ గ్రామానికి జిమ్మీ పేరు ఎందుకు పెట్టారనే విషయం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేరు మీద భారత్ లో ఒక గ్రామం ఉందని చాలా మందికి తెలియదు. 46 సంవత్సరాల క్రితం అంటే 1978 జనవరి 3వ తేదీన హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో దౌలతాబాద్ నసీరాబాద్ గ్రామంలో జిమ్మీ కార్టర్ దంపతులు పర్యటించారు. కార్టర్ పర్యటించిన ఆ గ్రామం పేరును నాటి భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సిఫార్సు మేరకు కార్టర్ ఊరిగా నామకరణం చేశారు. అంతకు పూర్వం ఈ గ్రామాన్ని బేదాగానుగా సమీప గ్రామస్తులు పిలిచేవారు. కార్టర్ మరణ వార్త తెలిసి కార్టర్ ఊరి గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. భారత్ లో పర్యటించిన 3వ అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. కార్టర్ తల్లి లిలియాన్ 1960వ దశకంలో శాంతి దళాలతో కలిసి భారత్ లో ఆరోగ్య కార్యకర్తగా సేవలందించారు. జైల్దార్ సర్ఫరాజ్ కు చెందిన ఒక భవనంలో ఉంటూ లిలియాన్ సామాజిక కార్యకర్తగా చిన్నారులకు వైద్య సాయం అందించారు. కార్టర్ గ్రామానికి వచ్చినప్పుడు ఆయన భార్య రోసాలిన్ సాంప్రదాయ భారతీయ గ్రామీణ కట్టుబొట్టులో వచ్చి అందరితో కలిసిపోయారు. ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని ఆశించారు. 2003లో కార్టర్ కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు ఆ గ్రామ ప్రజలు సంబురాలు చేసుకున్నారు. గతంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ప్రత్యేక బృందం ఆ గ్రామంలో సందర్శించింది. భారత్ లో ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977లో జనతా పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్టర్ భారత్ లో పర్యటించారు. ఎమర్జెన్సీ తర్వాత భారత్ లో పర్యటించిన తొలి ప్రెసిడెంట్ ఈయనే. ఈ సందర్భంగా భారత పార్లమెంటులోనూ కార్టర్ 1978 జనవరి 2వ తేదీన ప్రసంగించారు. మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పటాన్ గ్రామంలో దిగువ తరగతి వర్గాల కోసం 2006 ఏడాదిలో 100 ఇళ్ల నిర్మాణం కోసం కార్టర్ ఎంతో సాయపడ్డారు. ఆ ఏడాది అక్టోబర్లో ఒక వారం పాటు ఇక్కడే ఉండి పనుల్లో మునిగిపోయారు. స్వయంగా కార్పెంటర్ గా పనిచేశారు. ఈ కార్యక్రమంలో 2000 మంది అంతర్జాతీయ స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తదితరులు తమ వంతు కృషి చేశారు. 1984 ఏడాది తర్వాత ప్రతి ఏటా ఒక వారం పాటు సామాజిక సేవకు కార్టర్ కేటాయించారు. 67 ఏళ్ల తల్లి లిలియాన్ కలిసి నేను విత్రోలిలో కుష్ఠరోగుల కాలనీలో సేవ చేశానని కార్టర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కార్పెంటరీ, లేబర్ పనుల్లో ఆరితేరిన కార్టర్ న్యూయార్క్ లోనూ ఒక భవంతి ఆధునీకరణ పనుల్లో పాలు పంచుకున్నారు.